హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేది అప్డేట్ అయింది. ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా చెప్తాను. అంటే మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి, ఆ పథకాల పేర్లు ఏంటి, ఏ తేదీన ఏ పథకాన్ని విడుదల చేయబోతున్నారు, ఏ పథకాల ద్వారా ఎవరెవరికి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి, అలాగే ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా అంటే అవి ఏ తేదీన విడుదల అవుతాయి, వీటికి ఎవరు అర్హులు అవుతారు, కొత్తగా దరఖాస్తులను ఎలా పెట్టుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి వంటి పూర్తి వివరాలను చెప్తాను. మీరందరూ వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే ఏపీలో సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేది వచ్చింది. ఒక్కొక్క పథకం గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇకపోతే మొట్టమొదటిగా ఈ నెల 30వ తారీఖున తల్లికి వందనం పథకం సెకండ్ ఫేజ్ కింద 13,000 రూపాయలను బ్యాంకు అకౌంట్లోకి విడుదల చేయబోతున్నారు. అయితే ఇప్పటికే మొదటి ఫేజ్ కింద గత నెల 22వ తారీఖున అర్హులైనటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి 13,000 రూపాయల చొప్పున రిలీజ్ చేశారు. బట్ అప్పుడు కొంతమందికి పూర్తి డబ్బులనేది పడింది. అంటే 13,000 పడింది. మరికొంతమందికి వచ్చేసి హాఫ్ అమౌంట్‌లో. ఎలా అంటే కొంతమందికి 5,000, కొంతమందికి 8,000, కొంతమందికి 10,000. సో, ఇలాగా సగం సగం డబ్బులనేది జమ అయిందనమాట. మరికొంతమందికొచ్చేసి అసలే పూర్తిగా డబ్బులనేది పడలేదు. ఓకేనా? సో, అయితే ఇలా ఎవరికైతే డబ్బులు పూర్తిగా అసలే పడకుండా ఉండి, వివిధ కారణాల చేత డబ్బులనేది హోల్డ్‌లో పడిపోయి, సగం సగం అమౌంట్‌లో పడి ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం మనకొక అవకాశం ఇచ్చింది. గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం. అది కూడా ఈ నెల 7వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. చాలామంది కూడా గ్రామ సచివాలయంకి వెళ్ళి గ్రీవెన్స్‌ను పెట్టుకున్నారు. ఓకేనా? సో, ఇలా ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకొని ఉంటారో వాళ్ళకి, అలాగే కొత్తగా ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యి ఉంటారు కదా విద్యార్థులు, వాళ్ళకి, అలాగే కొత్తగా ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళకి. వీళ్ళందరికీ కలుపుకొని మనకు ఈ నెల 30వ తారీఖున సెకండ్ ఫేజ్ కింద 13,000 రూపాయలను రిలీజ్ చేయబోతున్నారు. కేవలం అది కూడా అర్హత ఉంటేనే. మనకు ఈ నెలాఖరు లోపల సచివాలయంలో ఎలిజిబుల్ లిస్టులు, ఇనెలిజిబుల్ లిస్టులు అప్డేట్ అవుతాయి. ఎవరి పేర్లు అయితే ఎలిజిబుల్ లిస్టులో వస్తాయో వాళ్ళకు మాత్రమే ఈ సెకండ్ ఫేజ్ కింద కూడా డబ్బులనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నెలాఖరు లోపల లిస్టులో ఎటువంటి అప్డేట్ అవుతాయి. నేను అప్పుడు కూడా మీకు చెప్తాను ఖచ్చితంగా వీడియోస్ రూపంలో. ఇకపోతే మీకు ఈ 13,000 రూపాయలనేది బ్యాంకు అకౌంట్‌లోకి జమ కావాలి అంటే తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్‌కు ఎన్‌పిసిఐ లింక్ చేసుకొని ఉండాలి. బ్యాంక్ అకౌంట్ స్టేటస్ అనేది యాక్టివ్‌లో ఉండాలన్నమాట. అంటే బ్యాంక్ అకౌంట్ పనిచేస్తూ ఉండాలి. మెయిన్‌గా మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయ్యి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్‌లోకి మాత్రమే డబ్బులనేది రిలీజ్ చేస్తారు కాబట్టి ఆధార్‌కి, బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయినట్లు చేసి పెట్టుకోండి. సో, ఈ 3 ప్రాపర్‌గా ఉంటే మీకు పేమెంట్ అనేది హోల్డ్‌లో పడకుండా డైరెక్ట్‌గా పడిపోతుంది అకౌంట్‌లలోకి. అండ్ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రము తల్లుల యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేయరు. విద్యార్థుల యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేస్తారు కాబట్టి విద్యార్థులకు, అంటే మీ విద్యార్థులకు ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ గనుక లేకున్నట్లయితే ఈ లోపల బ్యాంక్ అకౌంట్ అనేది చేపించుకోండి తప్పనిసరిగా. సో, ఇది ఒక పథకం అనమాట ఫైనల్‌గా. ఓకేనా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో ప్రతి నెల కూడా పెన్షన్ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. ఏ తేదీల్లో? 1, 2 తేదీల్లో. ఒకవేళ ఆ 1, 2 తేదీల్లో గ్రామ వార్డు సచివాలయం అధికారులకు సెలవు గనక ఉన్నట్లయితే ఒకరోజు ముందు కానీ, ఒకరోజు తర్వాత కానీ పెన్షన్లను పంపిణీ చేపిస్తారు. అయితే
ఈసారి సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఏ ఏ తేదీల్లో పంపిణీ చేయబోతున్నారు? పంపిణీ తేదీలు ఏంటి? ఎవరెవరికి పెన్షన్లను ఇస్తారు? ఎవరెవరికి పెన్షన్లను రద్దు చేయబోతున్నారు? ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ డబ్బులనేటువంటి వాటిని పంపిణీ చేస్తారు? వంటి వివరాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షన్ పంపిణీ తేదీలు చూద్దామండి. ఈసారి సెప్టెంబర్ 1, 2 తారీఖుల్లో ఏ విధమైనటువంటి సెలవు కూడా రావడం లేదు కాబట్టి ఖచ్చితంగా 1 తారీఖు నుండే పెన్షన్ల పంపిణీ ప్రారంభం అవుతుంది. ఆ రోజు ఉదయం 6:30 నుండి గ్రామ వార్డు సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈవినింగ్ వరకు కూడా జరుగుతుంది. దాని తర్వాత ఒకవేళ ఆ రోజు మిగిలిపోయి ఉంటారు కదా, ఎవరికైతే పెన్షన్లు ఇవ్వకుండా తీసుకోలేనటువంటి సిచ్యువేషన్లో రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు కదా, ఎవరికైతే పెన్షన్లు అనేటువంటి మిగిలిపోయి అరకొర ఉంటాయో అటువంటి వాళ్ళందరికీ కూడా తర్వాత రోజు అనగా 2వ తారీఖున పెన్షన్లను ఇస్తారు. అయితే ఈసారి ఎవరికి పెన్షన్లను ఇవ్వబోతున్నారు, ఎవరికి రద్దు చేయబోతున్నారంటే కేవలం అర్హత కలిగినటువంటి లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్లను ఇస్తారండి. బాగా గుర్తుపెట్టుకోండి. పెన్షన్ రద్దు నోటీసులను ఎవరికైతే జారీ చేస్తుంటారో వాళ్ళకు మాత్రం పెన్షన్స్ అనేటువంటి వాటిని పంపిణీ చేయరు. అర్హత ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే. ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారు అంటే, సో సేమ్ మీకు ఈ ఆగస్ట్ నెలలో ఎంత పెన్షన్ డబ్బులు ఇచ్చారో సేమ్ అంతే ఇస్తారండి. అది కూడా పెన్షన్ కేటగిరీని బట్టి. అలాగే రేపు సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా కొత్త పెన్షన్లు ఏమన్నా యాడ్ అవుతాయా అంటే ఖచ్చితంగా యాడ్ అవుతాయి. అవేంటి అంటే మనకు స్పౌస్ పెన్షన్లు అన్నమాట. ఓకేనా? ఈ స్పౌస్ పెన్షన్లు అనేటివి ప్రతి నెల కూడా కొత్తవి యాడ్ అవుతూనే ఉంటాయి. వీళ్ళకి ఖచ్చితంగా ప్రతి నెల కూడా పెన్షన్లు అనేటువంటి వాటిని పంపిణీ చేస్తూనే ఉంటారు. ఈ కేటగిరీ కింద 4,000 రూపాయల చొప్పున పెన్షన్ డబ్బులు వస్తాయి. స్పౌస్ పెన్షన్ కేటగిరీ కింద. ఇక్కడికి క్లియర్. ఇది 2వ పథకం అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాల కింద 7,000 రూపాయలను సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ చేయబోతున్నారు. సో ఇది పిఎం కిసాన్ పథకం కింద 24వ విడత అన్నమాట. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ ఏడాదికి సంబంధించి 2వ విడత. ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం నిధులు ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో అదే డేట్న అదే టైంకి అన్నదాత సుఖీభవ పథకం నిధులను కూడా రిలీజ్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ మనం పిఎం కిసాన్ గురించి తెలుసుకుందాం. ఈ పథకం కింద 24వ విడత నిధులను సెప్టెంబర్ నెలలో ఎటుకెళ్ళకి రిలీజ్ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. అదే డేట్ను కూడా అన్నదాత సుఖీభవ పథకం నిధులను రిలీజ్ చేస్తారు. సో పిఎం కిసాన్ పథకం కింద 2,000 రూపాయలు మీకు రావాలి అంటే తప్పనిసరిగా కేవైసీ అనేది అప్డేట్ చేసుకుని ఉండాలి. కేవైసీ అనేది అప్డేట్ అయిందా లేదా పెండింగ్లో ఉందా అని మీకు ఎలా తెలుస్తుంది? ఎగ్జాంపుల్గా స్టేటస్ చెక్ చేసుకొని. ఆ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ మీ మొబైల్లోకి వెళ్ళేసి pmkisan.gov.in అని సెట్ చేసేయండి. ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇందులో నో యువర్ స్టేటస్ అనమాట. నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, దాన్ని ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే ఇక్కడ చూడొచ్చు ఓటీపీ విల్ బి సెండ్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని ఉంది. ఆ మొబైల్ నెంబర్కి కేవైసీకి ఓకేనా, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది సెండ్ అవుతుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీకు స్టేటస్ అనేది ఓపెన్ అయిపోతుంది. అందులో కేవైసీ పెండింగ్లో ఉందా లేదా కంప్లీట్ అయిపోయిందా అని క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎలిజిబుల్ లిస్టులను కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. జిల్లాల వారికి ఇక్కడే బెనిఫిషియరీ లిస్ట్ అని ఉంది కదా, సో ఫస్ట్ స్టేట్, డిస్టిక్, సబ్ డిస్టిక్, బ్లాక్, విలేజ్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని గట్ రిపోర్ట్ కొట్టినట్లయితే మీ విలేజ్లో ఉన్నటువంటి అర్హుల జాబితాల లిస్టులు అనేటువంటి వచ్చేస్తాయి. సో సేమ్ మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా మీరు ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ ఇయర్ మనకి యాజువల్గా తీసుకుంటుంది అది డైరెక్ట్గా. అలాగే ఆధార్ నంబరు, క్యాప్చా కోడ్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ సెర్చ్. ఓకేనా, మీకు స్టేటస్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఫైనల్గా ఇవ్వండి అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన సమాచారం, అలాగే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన సమాచారం. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఇంకొక పథకం అనమాట. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో చాలామంది కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించిన అర్హుల జాబితాల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు, పర్టికులర్గా కొత్త ఇండ్ల కోసం. అయితే ఈ ఎలిజిబుల్ లిస్టులు అయ్యేటువంటివి సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతున్నాయి.
ఓకేనా? ఆ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లలో పేర్లు వచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ విభాగానికి సంబంధించిన ఇల్లనేది శాంక్షన్ అవుతుంది. ఇల్లు అనేటువంటివి పంపిణీ చేస్తారు. మీరు ఇల్లు నిర్మించుకోవడానికి కావలసినటువంటి ఆర్థిక సహాయం కూడా వస్తుంది. ఎంత? రూ. 2,39,000 గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు. ఓకేనా? సో, వీటన్నిటి గురించి నేను ముందు ముందు వీడియోస్‌లో చెప్తాను. జస్ట్ ఇప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. వాట్ ఈస్ వాట్ అని. ఓకేనా? సో, ఇలా రెగ్యులర్‌గా కూడా పథకాలకు సంబంధించిన సమాచారం మన యొక్క ఛానల్ నుంచి అయితే వీడియోస్ రూపంలో వస్తూ ఉంటాయి. తప్పకుండా ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.